అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ నెల జూన్ 8వ తేదీన మృగశిర కార్తె ప్రారంభమై జూన్ 22వ తేదీ వరకు ఉంటుంది. ఈ 15 రోజులు చాలా విశేషమైనవి. అయితే ఈ మృగశిర కార్తెలో మాంసాహారులైతే చేపలు తినాలని, శాకాహారులైతే ఇంగువ బెల్లం కలిపి తినాలని ఒక నియమం ఉంది. అలాగే ఈ మృగశిర కార్తెలో ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. ఈ మృగశిర కార్తె గురించి ఆసక్తికరమైన విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. జూన్ 8వ తేదీన మృగశిర కార్తె ప్రారంభమై 22 వరకు ఉంటుంది. ఈ మృగశిర కార్తె సమయంలో ఏదైనా ఒక రోజున 1/4 కిలో కందులను ఎర్రటి వస్త్రంలో మూటకట్టి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో దానం చేయాలి. దీనివల్ల మీ జాతకంలో ఉన్న అప్పుల బాధలు, భూమి గొడవలు తొలగిపోతాయి. అలాగే సొంత ఇల్లు కొనే యోగం కలిసి వస్తుంది. ఈ మృగశిర కార్తెలో ఖచ్చితంగా అంటే జూన్ 8వ తేదీన ఉదయాన్నే ఇంటి ముందు వాకిలి ఊడ్చి బకెట్ నీటిలో కొంచెం పసుపు, కొన్ని వేపాకులు వేసి ఆ నీటిని గుమ్మం ముందు చల్లాలి. దీనివల్ల వర్షాకాలపు క్రిములు మీ ఇంట్లోకి రాకుండా ఉంటాయి. అలాగే మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. ఈ మృగశిర కార్తెలో తప్పనిసరిగా మీ ఇంటి సింహద్వారానికి వేపాకులు కట్టుకోండి. మీ ఇంటిపై ఉన్న దిష్టి దోషాలు తొలగిపోతాయి. అలాగే మీ ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించుకోండి. విశేషంగా ఈ మృగశిర కార్తెలో అంటే జూన్ 8 నుండి 22 వరకు మీరు డబ్బు దాచే ప్రదేశంలో ఒక చిన్న రాగి గిన్నెలో నీరు పోసి 2 తులసి ఆకులు వేసి పెట్టుకోండి. దీనివల్ల అఖండ ధనాకర్షణ పెరిగి మీరు ఊహించలేని ఐశ్వర్యం కలుగుతుంది. ఈ మృగశిర కార్తెలో అంటే ఈ 15 రోజులు తప్పనిసరిగా సాయంత్రం పూట మీ ఇల్లంతా సాంబ్రాణి పొగ వేసుకోవాలి. సాంబ్రాణి పొగలో కొద్దిగా గుగ్గిలం కలిపి ఇల్లంతా ధూపం వేస్తే మీ కుటుంబం మొత్తానికి చాలా మంచి జరుగుతుంది. ఈ 15 రోజులు ఆహార విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మృగశిర కార్తె ప్రారంభమయ్యే జూన్ 8వ తేదీన ఉదయాన్నే పరగడుపున ప్రతి ఒక్కరూ చిన్న బెల్లం ముక్కలో నల్ల ఇంగువ లేదా అల్లం ముక్కను పెట్టుకొని తినాలి. ఎందుకంటే ఈ మృగశిర కార్తెలో ప్రకృతిలో వచ్చే గాలి మార్పుల వల్ల కడుపులో పుట్టే విషవాయువులు, క్రిములు నశిస్తాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉండాలనే మన పెద్దలు ఈ నియమాన్ని ఆచరించేవారు. ఇక మాంసాహారం తినేవారు ఈ మృగశిర కార్తెలో ఖచ్చితంగా చేపల కూర తినాలి. ఎందుకంటే ఈ మృగశిర కార్తె సమయంలో చేపల్లో పోషకాలు బాగా పెరుగుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండే చేపలను వండుకొని తినాలని, దీనివల్ల గుండెకు బలం చేకూరుతుందని, శ్వాసకోశ వ్యాధులు రాకుండా ఉంటాయని నమ్మకం. ఇక శాకాహారులైతే ఈ మృగశిర కార్తె సమయంలో అంటే ఈ 15 రోజులు కందిపప్పు, శనగపప్పు, ఇంగువ అలాగే మిరియాలతో చేసిన వంటకాలను ఎక్కువగా తినాలి. ఈ మృగశిర కార్తె సమయంలో ఈ 15 రోజుల పాటు ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి నీరు లేదా ఐస్ క్రీమ్లు తినడం మానుకోవాలి. ఈ సమయంలో ఫ్రిడ్జ్ నీళ్ళు తాగితే జ్వరం, గొంతు నొప్పి వస్తాయట. అలాగే ఈ మృగశిర కార్తె సమయంలో నిల్వ ఉంచిన ఊరగాయలను అస్సలు తినకూడదు. అలాగే ఈ 15 రోజులు వేడివేడి ఆహారాన్ని మాత్రమే తినాలి. వండిన 3 గంటల తర్వాత అన్నం చల్లబడితే అందులో వాతాన్ని పెంచే గుణాలు పెరుగుతాయి. దీనివల్ల కీళ్ళ నొప్పులు వస్తాయి. కాబట్టి కనీసం ఈ 15 రోజులైనా సరే వేడివేడి భోజనాన్ని తినండి. ఈ మృగశిర కార్తె సమయంలో తొలకరి వాన పడుతుంది. ఈ తొలకరి వర్షాలకు ఆకుకూరల వెనక చిన్న చిన్న పురుగులు గుడ్లు పెడతాయి. కాబట్టి ఆకుకూరలు వండేటప్పుడు సరిగ్గా శుభ్రం చేయకుండా వండితే కడుపులో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుంది. కాబట్టి ఆకుకూరలను ఉప్పు నీటిలో కడిగి వండుకోవాలి. ఈ మృగశిర కార్తెలో అంటే ఈ 15 రోజులు స్త్రీలు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి. దీనివల్ల మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఈ మృగశిర కార్తెలో ఏదో ఒక రోజున ఆవుకు గోధుమ పిండి, బెల్లం కలిపి ఆహారంగా తినిపించాలి. దీనివల్ల మీ పితృదేవతలు శాంతించి మీ పిల్లల ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉంటాయి. అలాగే ఈ సమయంలో తులసి కోటని ఎక్కువగా పూజించాలి. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు తులసి మొక్క వద్ద నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే ముత్తైదులకు దీర్ఘ సుమంగళి ప్రాప్తి లభిస్తుంది. మీ భర్త ఆయుష్ 100 ఏళ్ళు పెరుగుతుంది. విపరీతమైన డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టాలు ఏర్పడుతుంటే ఈ 15 రోజులు లక్ష్మీదేవిని ఎర్రటి పుష్పాలతో పూజించండి. ఆర్థికంగా గొప్ప స్థాయికి ఎదుగుతారు. అలాగే ఈ మృగశిర కార్తెలో ఏదైనా ఒక రోజున భార్యాభర్తలిద్దరూ శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేస్తే భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు, గొడవలు తగ్గిపోయి అన్యోన్యత పెరుగుతుంది. ఈ మృగశిర కార్తె చంద్రుడికి, కుజుడికి సంబంధించినది. కాబట్టి ఎర్రటి గన్నేరు పూలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మీ సోదరుల మధ్య ఉన్న ఆస్తి తగాదాలన్నీ తొలగిపోతాయి. జాతకంలో కుజదోషాలు ఉన్నవారు
వివాహంలో అడ్డంకులు ఏర్పడుతున్న వారు ఈ మృగశిర కార్తెలో జిల్లేడు పూలతో సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది. మృగశిర కార్తె అంటే అందరికీ ముందుగా గుర్తొచ్చేది చేప ప్రసాదం. అయితే ఈ సంవత్సరం కూడా జూన్ 8వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా చేప మందును ప్రసాదంగా పంపిణీ చేస్తున్నారు. ఇక మీ జీవితంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే స్థిరపడకపోతే ప్రతి శుక్రవారం ఐశ్వర్య దీపం వెలిగించండి. మీ పూజ గదిలో లక్ష్మీదేవి పట్టం ముందు రాళ్ళ ఉప్పును పోసి ఆ ఉప్పు పైన మట్టి ప్రమిద దీపం వెలిగిస్తే మీ జీవితంలో ఏమీ లేని స్థాయి నుండి గొప్ప స్థాయికి అభివృద్ధి చెందుతారు. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు తమలపాకు పైన దీపం వెలిగించండి. తమలపాకులో లక్ష్మీదేవి, సరస్వతీదేవి మరియు పార్వతీదేవి నివసిస్తారట. కాబట్టి తమలపాకు పైన నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మీ కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే తమలపాకు పైన నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి. వాస్తు ప్రకారం మీ ఇంట్లో నీలం రంగు శంఖపూల మొక్క ఉంటే మీ ఇంటికి చాలా మంచిది. శంఖపూల మొక్క విష్ణుక్రాంత వృక్షానికి చెందినది. ఈ శంఖపుష్పం మొక్కను ఇంట్లో పెంచుకుంటే ఆర్థిక సమస్యలు తొలగిపోయి ధనలాభం పెరుగుతుంది. ఈ శంఖపుష్పం చెట్టును ఎవరైతే ఇంట్లో పెంచుకుంటారో అలాంటి ఇళ్లపై సంపూర్ణ లక్ష్మీ కటాక్షం ఉంటుంది. మీ ఇంటికి నరదిష్టి ఎక్కువగా ఉంటే ఏదైనా ఒక మంగళవారం లేదా శుక్రవారం నాడు సాయంత్రం సమయంలో ఒక నిమ్మకాయను 2 ముక్కలుగా కోసి పసుపు కుంకుమలు అద్ది గుమ్మానికి 2 వైపులా ఈ నిమ్మకాయ ముక్కలను పెడితే మీ ఇంటికున్న నరపీడ సమస్యలన్నీ తొలగిపోతాయి. ఇక పూజ గదిని శుభ్రం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాల గురించి తెలుసుకుందాం. శనివారం రోజున మాత్రమే పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. దీనివల్ల మీ ఇంట్లోకి దైవ శక్తులు ఆకర్షిస్తాయి. దేవుని గదిని శుభ్రం చేసిన తర్వాత గంగాజలం చల్లాలి లేదా పసుపు నీళ్లు చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. శనివారం రోజున దేవుని గదిని శుభ్రం చేయలేని వారు ఏకాదశి లేదా గురువారం రోజున పూజ గదిని శుభ్రం చేసుకోవచ్చు. పూజ గదిని శుభ్రం చేసే సమయంలో దేవుని విగ్రహాలను నేలపైన పెట్టకూడదు. ఒక శుభ్రమైన ప్రదేశంలో తెల్లటి వస్త్రాన్ని పెట్టి దేవుని పటాలు పెట్టుకోవాలి. ఇక మన ఇంటికి దరిద్రాన్ని తెచ్చిపెట్టే కొన్ని అమంగళకరమైన పనుల గురించి తెలుసుకుందాం. మంగళవారం ఎవరూ కూడా తలస్నానం చేయకూడదు. ముఖ్యంగా మగవారు మంగళవారం పూట గడ్డం తీయకూడదు, లేదంటే మీ ఆయుష్ తగ్గిపోతుంది. అలాగే మంగళవారం పొరపాటున కూడా ఉప్పు కొనకూడదు. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. ఇక భోజనం చేసిన తర్వాత తిన్న ప్లేట్లోనే చేతులు కడుక్కోకూడదు. దీనివల్ల దరిద్ర దేవత మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది. భోజనం చేసేటప్పుడు తూర్పు ముఖంగా కూర్చొని భోజనం చేయాలి. దీనివల్ల మీ ఆయుష్ పెరుగుతుంది. ప్లేట్లో అన్నం వడ్డించేటప్పుడు 3 గరిటెలు వేయకూడదు. 1, 2 లేదా 4 గరిటెల అన్నాన్ని మాత్రమే ప్లేట్లో వేయాలి. అలాగే సాయంత్రం పూట ఇంట్లో తలదువ్వకూడదు. సాయంత్రం రాలిన జుట్టు ఇంట్లో పడితే మీ ఇంట్లోకి వెంటనే దరిద్ర దేవత అడుగు పెడుతుంది. ఇక మంగళవారం మరియు శుక్రవారం నాడు ఎవరికి అప్పు ఇవ్వకూడదు. ఇక ముఖ్యమైన పని కోసం బయటకు వెళ్ళేటప్పుడు ఎవరైనా తుమ్మితే ఒకసారి కూర్చొని నీళ్లు తాగి బయటకు వెళ్ళాలి. ఇక వాస్తు ప్రకారం రాత్రిపూట నిద్రించేటప్పుడు తూర్పు లేదా దక్షిణం వైపుకు తలపెట్టి నిద్రించాలి. కానీ ఉత్తరం వైపుకు తలపెట్టి నిద్రిస్తే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీరామ్.